మన దగ్గర ఆల్రెడీ 24 మెగావాట్ ఆర్డిఎఫ్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఉన్నాయి. ఇప్పుడు నూతనంగా ఇంకొక ఫేజ్ 2 ప్లాంట్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు ఆర్డిఎఫ్ ప్రాసెసింగ్ కెపాసిటీ జవహర్ నగర్లో ఇంక్రీజ్ చేయడం అవకాశం ఉంది. ఆల్రెడీ మనమే ఇండియా నంబర్ వన్ ఉన్నాం 24 మెగావాట్ ఒక ఏరియాలో వేస్ట్ ఎనర్జీ కన్వర్ట్ చేయడం. ఇప్పుడు ఇంకొక 24 మెగావాట్ వచ్చిందిన ఒక చోటలో 48 మెగావాట్ ఎనర్జీ ప్లాంట్ ఇండియాలో మన దగ్గరే ఉంటుంది. దానికి కూడా మన పూర్తి ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. బయోమీథనేషన్ ప్లాంట్ కూడా అండర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఒక 300 టీపీడీ కెపాసిటీలో. అది కూడా కైతలాపూర్లో ఉన్నది కూడా మన వాటర్ హెచ్ఎండబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది, రామ్కీకి ఇవ్వడం జరిగింది. దానికి కూడా వారు ప్రాసెస్ చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కువ మన శానిటేషన్ మీద కూడా ఈసారి ఈ ఇయర్లో ఫైన్ వేయడం జరిగింది. దాదాపుగా 10,752 చలాన్స్ ద్వారా ఫైన్ చేసాం. 2.34 crores ఫైన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ ఇష్యూ గురించి వచ్చిన గ్రీవెన్స్లో ఆల్మోస్ట్ 99% గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయడం జరిగింది. ఈ శానిటేషన్ రంగంలో కూడా ముందు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఫోకస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క సర్కిల్కి ఇప్పుడు ఒక డిఈ క్యాడర్లో ఎస్డబ్ల్యూఎం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో వారికి అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. 60 సర్కిల్లో ఇప్పుడు 60 డిఈస్ ఉన్నారు. వారికి సపోర్ట్గా ఏఈస్ కూడా పెట్టడం జరిగింది. ఇట్స్ శానిటేషన్ల పూర్తి మార్పు అడ్మినిస్ట్రేటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా చేయడం జరుగుతుంది. ముందు శానిటేషన్ అన్ని ఏఎంహెచ్ఓస్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్ వారు చేయడం జరుగుతుంది. వారిని శానిటేషన్ పూర్తిగా డిఎస్డబ్ల్యూఎం ఇంజనీర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా చాలా పెద్ద మార్పు చేయడం చేస్తున్నాం. అండ్ మెగా శానిటేషన్ డ్రైవ్ నేను చెప్పిన ప్రకారం మెగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పూర్తిగా చేయడం జరిగింది. దానిలో ఇప్పటివరకు 3 days కంటిన్యూస్ చేసాం. మాస్ క్లీన్లీనెస్, బల్క్ గార్బేజ్, లీగసీ వేస్ట్, సిఎన్డి వేస్ట్ అండ్ ఫోకసింగ్ అండ్ అబాండన్ వెహికల్స్